ఆ తర్వాత 20వ శ్లోకంలో ఆత్మకు పుట్టడం, చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితము, శాశ్వతమైన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం చేసిన అందులోని ఆత్మ మాత్రం మృత్యువు లేనిది. సో ఈరోజు సుసైడ్‌ల విషయం తీసుకున్నా గాని ఆత్మహత్యలు, తర్వాత మర్డర్స్ గాని ఇలాంటివన్నీ జరిగినప్పుడు అంటే సహజ మృత్యువు ఏదైతే వయసు అయిపోయిన తర్వాత ఉందో, ఆ విషయానికి భయపడుతున్నాం. మనకు తెలుసు అది ఎలాగో ఆత్మ శరీరాన్ని వదులుతదని. కానీ అజ్ఞానం వల్ల, మోహం వల్ల దుఃఖాన్ని అసలు భగవంతుడు సృష్టించిన ప్రపంచంలో అసలు దుఃఖం అన్నదే లేదు. కానీ ఇక్కడ అజ్ఞానం వల్ల దుఃఖిస్తున్నాం. సో ఎవరైనా ఎప్పటికైనా శరీరాన్ని వదిలేసి వెళ్ళాలి. మనం అన్ని శ్రేష్ఠ కర్మలే చేసుకుంటున్నప్పుడు మనం చేసుకున్న పుణ్యం ఎంజాయ్ చేయాలంటే వెళ్ళొచ్చు కదా! సో ఇలాంటివి చెప్పినప్పుడు అందరూ ఏమంటారంటే అసలు అవన్నీ మాకు వద్దే వద్దు, అసలు మాకు అసలు జన్మనే వద్దు అంటున్నారు. కానీ ఒక్కసారి అని చెప్పిన మార్గంలో నడిచి చూడండి. అసలు ఎంత అందమైన ప్రపంచాన్ని సృష్టించాడో మనకు తెలుస్తది. సో ఇవి నేర్చుకొని ట్రై చేసి చూద్దాం. మనకే తెలుస్తుంది. సో ఇక్కడ ఆత్మకు పుట్టడం, చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితము, శాశ్వతమైన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం చేసిన అందులోని ఆత్మ మాత్రము మృత్యువు లేనిది. సో సూసైడ్ విషయాలకొస్తే శరీరాన్ని నాశనం చేసేస్తున్నారు. అంటే ఉరేసేసుకోవడము, ట్రైన్‌ల కింద తల పెట్టేయడము, అంటే శరీరాన్ని కాల్చేసుకోవడమో, లేదా మర్డర్స్ జరగడమో. సో ఇది ఏం చేస్తున్నారు? శరీరాన్ని నాశనం చేసేస్తున్నారు. ఏ ఉద్దేశం? ఫస్ట్ ఆత్మహత్యలు తీసుకుందాం. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనంటే ఇంక నాకు ఈ జీవితం వద్దు, నేను చచ్చిపోవాలి. ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. సో ఆ సమస్యలకు పరిస్థితులు, వ్యక్తులు కారణం అని చెప్పేసి ఉరేసుకోవడము, ఇట్లాగే ట్రైన్‌ల కింద ఏదో ఒక పద్ధతి లేదా ఏదో ఒకటి తినేసో, తాగేసో చచ్చిపోతున్నారు. అలా చనిపోవడం వల్ల ఏమనుకుంటున్నారంటే సమస్య పరిష్కారం అవుతదనుకుంటున్నారు. సో ఈరోజు ఎవరికైనా ఒక సమస్య ఉంది. చలో ఉరేసుకుని శరీరాన్ని నాశనం చేసేసారు. ఇప్పుడు ఈ శ్లోకంలో చూసినట్టు. సమస్య పరిష్కారం అయిందా? అంటే అవ్వలేదు. సో సమస్యకు సంబంధించిన పాపము అన్ని ఆత్మలో రికార్డ్ అయ్యే ఉన్నాయి. కానీ బతికుంటే అట్‌లీస్ట్ ఆ క్షణికం ఏదైతే ఆ సమస్య వచ్చిందో, ఆ సమస్యని పరిష్కరించుకొని ఉండేవాళ్ళు.